రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చి నెల రోజులు పైచిలకు అయింది, నెలన్నర అయిందేమో. రాష్ట్రంలో కొన్ని చిన్న చిన్న సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, కొన్ని చోట్ల దురదృష్టకర సంఘటనలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటి పట్ల జాగ్రత్త వహించాలని చెప్పి, కఠినంగా వ్యవహరించాలి, లా అండ్ ఆర్డర్ పట్ల ఖచ్చితంగా వ్యవహరించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తూ, నిన్న జగన్మోహన్ రెడ్డి ఇద్దరు మిత్రులు వాళ్ళు కలహించుకొని, తగాదాలు పెంచుకొని, దేశాలు పెంచుకొని, వాళ్ళ మధ్య వైరంగా మారి చివరికి హత్యకు దారి తీసి వినుకొండలో ఒక దుర్మార్గమైన సంఘటన జరిగింది, ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగింది, ఒక హత్యగా వెంటబడ్డారు. ఆ హత్యని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సమాజంలో ఘర్షణలకి చట్ట ప్రకారం తీర్చుకోవాలి, కానీ హత్యా రాజకీయాలు మంచిది కాదని విజ్ఞప్తి. దానికి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వెళ్ళి చాలా దుర్మార్గమైన భాష మాట్లాడారు. వెంటనే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలంట, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలంటారు. మరి ఏమన్నా మైండ్ దొబ్బిందేమో నాకు అర్థం కాదు. అదేంటి, నెల 15 రోజుల క్రితమే నీకు జడ్జిమెంట్ ఇచ్చారు, ఆ జడ్జిమెంట్లో నీకు జీవిత ఖైదు విధించారు ప్రజలంతా కలిసి రాష్ట్రం. దాన్ని విస్మరించి నెల 15 రోజుల్లో సంఘటన ఆ సంఘటన ఖండించాలి, ఆ సంఘటన ముక్తఖండంతో రాష్ట్ర ప్రజలంతా ఖండన చేస్తూ ఉన్నారు రాజకీయాలు ఖచ్చితంగా. దాన్ని నువ్వు రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయాలంటావని చెప్పి అంటాం అనేది ఇది చాలా దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది. ఇది ఎట్లా ఉందంటే, 1000 ఎలుకలు తిన్న పిల్లి కాశీకి తీర్థయాత్ర వెళ్ళినట్టు ఆయన ఢిల్లీ పోతాడంట. ఎంత హాస్యాస్పదంగా ఉందో చూడండి. 1000 ఎలుకలు తిన్న పిల్లి కాశీకి తీర్థయాత్ర వెళ్ళినట్టుగా ఆయన ఢిల్లీ వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని చెప్పి ధర్నా చేస్తాడంట. ఎంత దుర్మార్గం అది! ఏంటి నీ ఆలోచన? నువ్వు ఒక రాజకీయ పార్టీని, ఒక వ్యవస్థను నడుపుతున్నావు అనే విషయాన్ని మర్చిపోతున్నావు. ప్రజాస్వామ్యం దానికి రాజ్యాంగం అనే ఒక కొలబద్ధం ఉందనేది మర్చిపోతావు. ప్రజలు నీకు మొన్ననే జడ్జిమెంట్ ఇచ్చారు. 164 సీట్లు, 175 సీట్లుగా 164 సీట్లు ఇచ్చారు. నీకు ఒక రకంగా ప్రజలు ఇచ్చిన జడ్జిమెంట్ ఒక జీవిత ఖైదు లాంటిది. నువ్వు ఒకసారి అంతర్మదనం చేసుకుంటే ప్రజలు నిన్ను ఎందుకు తృణీకరించారో నీకు అర్థమవుతుంది. నువ్వు ఆ విషయాలను విస్మరించి రాష్ట్రంలో ఒక విధ్వంసం, నేను భాష, నువ్వు మాట్లాడే నీ బాడీ లాంగ్వేజ్ ఏంటది నాకు అర్థం కాదు. ఎందుకు అంత ఆవేశం? అప్పుడే ప్రభుత్వాలు రద్దుగా నువ్వు వెంటనే వస్తావు అధికారంలోకి. 5 ఏళ్ళు వెయిట్ చేయాల్సిందే కదా, ప్రజాస్వామ్యంగా నువ్వు ప్రయత్నం చేయాల్సిందే కదా. అలాంటి మార్గాలు వెనుక్కోకుండా ఎందుకు విధ్వంసకరంగా రెచ్చగొడతావు ప్రజల్ని? అంటే ప్రభుత్వాలు పనిచేయకూడదు, ప్రజాస్వామ్యం ఎలక్ట్ అయిన ప్రభుత్వాలు పనిచేయొద్దా? డెలివరీ సిస్టమ్ మీద నమ్మకం లేదా? వ్యవస్థల మీద నమ్మకం లేదా నీకు? అంటే మీరు అదే ఆలోచనతో గత 5 సంవత్సరాలు పరిపాలించారా? నీలాగా అందరు పరిపాలిస్తారనుకుంటున్నావా? ఏ వ్యవస్థను పట్టించుకోవు. లా అండ్ ఆర్డర్ అంటే నీకు గౌరవం లేదు, చట్టం అంటే గౌరవం లేదు, రాజ్యాంగం అంటే నీకు గౌరవం లేదు, కోర్టుల మీద గౌరవం లేదు, వ్యవస్థల మీద గౌరవం లేదు. ఈరోజు నువ్వు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలి, నేను ఢిల్లీ వెళ్తున్నాను, దానికి ధర్నా చేస్తానంటున్నాను. చాలా దెయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుగా ఉన్నాయి. ఎట్లా ఉందంటే, ఒక పెద్ద చెప్పకూడదు అవన్నీ, ఆలోచించుకోసారి అంతర్మదనం చేసుకోండి. మీరేం పరిపాలించారో, ఎలాంటి సంకేతాలు ఇచ్చారో ఒకసారి మీ ఆత్మతో మీరు మాట్లాడుకోండి. మీ భగవంతుడితో మాట్లాడతానంటున్నావు కదా ప్రతిసారి. నేను భగవంతుడిని, ప్రజలు నమ్ముతానంటున్నావు కదా. భగవంతుడు ప్రజలే కదా ఈ జడ్జిమెంట్ ఇచ్చింది నీకు, వేరే వాళ్ళు ఎవరు ఇచ్చారు? కాబట్టి ఇది ఎలా ఉందంటే, ఆయన ఢిల్లీ పోయి ధర్నా చేస్తాం అనేది 1000 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకి వెళ్ళినట్టుగా.